నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో ఒక హోంశాఖ సహాయ మంత్రిగా నేను అప్పీల్ చేయడం జరిగింది. తుపాకీ ద్వారా రాజ్యాధికారం అనేది సాధ్యం కాదు. ఇన్ని సంవత్సరాలు తుపాకీ పట్టుకుని ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పేద ప్రజలను చంపి, పోలీసు వాళ్ళని చంపి, మా కార్యకర్తలను చంపి, ఇక్కడ ప్రతాప రామకృష్ణ మీ ముందే మీకే నిలువెత్తు నిదర్శనం. ప్రతాప రామకృష్ణానికి డబ్బులు ఆయన భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఆయన ఏ రోజు ఇన్ఫార్మర్ కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టలే. ఈయన వెంటనే కాల్పులు జరిపినాం. చనిపోయే పరిస్థితిలో ఇవాళ వెంటిలేటర్ మీదకి పోయి తిరిగి ప్రాణాలతో తిరిగి వచ్చాడు. ఇటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, త్యాగం చేసిన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. మా కార్యకర్తలను దేనికోసం చంపినంటే జాతీయ జెండా ఎగిరేయద్దని చెప్పి సమాజ్ జర్మనీ చంపాడు. ఇది కరెక్టా చెప్పండి? తుపాకీ గొట్టం పట్టుకుని నక్సలైట్స్ మావోయిస్ట్ భావజనం చెప్పాలి. జాతీయ జెండా, భారతదేశంలో జాతీయ జెండా ఎగిరేయడం తప్ప. జాతీయ జెండా ఎగిరేసిన వాడు భారతీయుడు అవుతాడా? 15th August 26 January నల్లా జెండా ఎగిరేసినప్పుడు భారతీయుడు అవుతాడా? నల్లా జెండా ఎవరు ఎగిరేయాలి? పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ వచ్చి జెండా ఎగిరేద్దనాలే. పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ వచ్చి నల్ల జెండా ఎగిరేమనాలే. మరి ఇది ఏం సిద్ధాంతం? ఇది ఏ దేశానికి సంబంధించిన సిద్ధాంతం? కాబట్టి పోలీసులను చంపుతారు, కార్యకర్తలను చంపుతారు, అనేక మంది రాజకీయ నాయకులను చంపుతారు, ట్రైబల్ సంబంధించి పేద ప్రజలను చంపుతారు. దీని ద్వారా మీరు సాధించింది ఏంది? మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మీరు ఏం సాధించలే. మీరు సాధించింది ఏంటంటే మీకు అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు. మీరు జంగల్లో ఉండి. మేము బ్యాలెట్ నమ్ముకున్నాం. మీకు మాకు యుద్ధం అదే ఇన్ని సంవత్సరాలుగా. సిద్ధాంతపరంగా వైరుధ్యాలు. మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మేము బ్యాలెట్ నమ్ముకున్నాం. బ్యాలెట్ నమ్ముకున్నాం, మమ్మల్ని మా ప్రాణాలు తీసారు. మీరు మాతో పాటు పేద ప్రజలు ప్రాణాలు తీసారు. ఇలా మేము ఏం చేస్తాం? ఈ దేశంలో ముచ్చటగా 3వసారి భారీ మెజార్టీతో ప్రజల ఆశీర్వాదంతో, ఈ దేశ ప్రజల ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాం. పేద ప్రజలకు సేవ చేయడం లక్ష్యంగా మేము వచ్చినాం. పేద ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి 3వసారి మేము వచ్చినాం. మీరు తుపాకీ గొట్టాన్ని నమ్ముకున్నారు, డ్యూటీ చేసే పోలీసులను చంపారు, సమాజాన్ని రక్షించే పోలీసులను చంపారు, ఎస్సీ సామాజిక వర్గాన్ని పేదలను చంపారు. ఏం సాధించారు? ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు ఇవాళ దేశంలో ఉన్నది ఆషామాషి ప్రభుత్వం కాదు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము మళ్ళీ చెప్తున్నాం, మేము తుపాకీ ఉండాల్సింది బార్డర్ లో ఉన్న జవాన్ దగ్గర, సమాజాన్ని రక్షించే పోలీసుల దగ్గర. వీళ్ళ దగ్గర తప్ప వేరే వ్యక్తులకు తుపాకీ ఉండడాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సహించదు, దానికి క్షమించదు, దానికి అనుమతులు ఇవ్వరు. కాబట్టి ఇవాళ లొంగిపోవాలని చెప్పి మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు పిలుపునిచ్చారు. అమిత్ షా గారు ఒక మొండి పట్టుదలతోని ఈ సమాజాన్ని రక్షించాలి, ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి ఒక లక్ష్యంతో, పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఒక లక్ష్యంతో ఇలా అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. లొంగిపోండి, తుపాకీ గొట్టం ద్వారా మీరు ఏం సాధించలేరు, సాధించబోరు, ఇంతవరకు ఏం సాధించలేరు, మీరు ప్రాణాలు తీసుకోకండి, లొంగిపోండి, మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం, మావోయిజం ఈ దేశంలో పనిచేయదు అని చెప్పి కరాఖండిగా చెప్పి ఇలా మావోయిస్టులకు అవకాశం ఇచ్చారు. ఇలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భంలో కొంతమంది మొండి పట్టుతోని, తప్పుడు ఆలోచనలతోని వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా మన ఛత్తీస్గఢ్ లో లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ లో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి మైనర్ అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు, అభయం శుభం జరిగిన అమ్మాయిలకు మీరు తుపాకులు ఇచ్చి ఏం సాధిస్తారు చెప్పండి? దాని ద్వారా తుపాకులు ఎవరు చంపడానికి? రాని సమాజాన్ని రండి, సమాజం మార్పు కోసం ప్రయత్నం చేయండి, అందరితో మాట్లాడండి. తుపాకీ పట్టుకొని మీరు కాల్స్తా అంటే ఇది క్షమించే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదు. ఇలా మనం ఛత్తీస్గఢ్ లో చూస్తుంటే చిన్న అమ్మాయిలు తుపాకులు పట్టుకొని లొంగిపోతే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసేవాళ్ళు మీరు. వాళ్ళ తుపాకులు ఇస్తారు వాళ్ళ చేతికి. ఇలా చదువుకునే అమ్మాయిలు, కలం బట్టి రాసే అమ్మాయిలు, వాళ్ళ కుటుంబాలు రోధిస్తున్నాయి. మా అమ్మాయిలకు మాయమాటలు చెప్పి తుపాకులు చేతికిస్తే మా అమ్మాయి ప్రాణాలు కోల్పోతే దాని బాధ్యత ఎవరు సార్? మా కుటుంబాన్ని ఎవరు సాధాలి సార్ అని చెప్పి ఆ పేద కుటుంబాలు ఇలా ఈ మావోయిస్టులను ప్రశ్నిస్తున్నాయి, మావోయిస్టు నాయకులను ప్రశ్నిస్తున్నారు. ఇవాళ చిన్న అమ్మాయిలు పాపం వాళ్ళు తిండి లేక జంగల్ పట్టుకొని తిరుగుతున్నారు, తిండి తిప్పలేక జంగల్లో తిరుగుతున్నారు. పాపం ఎవరు సిద్ధాంతం అంటున్నారు, లొంగిపోయారు.
లొంగిపోయిన వాళ్ళని బదనాం చేస్తున్నారు. లొంగిపోయినటువంటి మావోయిస్టు నేతలందరూ కూడా వాస్తవాలు గ్రహించిర్రు. మేము జంగల్లో ఉండి సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం, మా ప్రాణాలను పణంగా పెట్టి సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. అనేక మంది ఇవాళ ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. మా అన్ని పేద కుటుంబాలు, మా కుటుంబాలను దూరం పెట్టాం. మా కుటుంబాలను దూరం పెట్టి మేము సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. ఇవాళ లాస్ట్ కు లొంగిపోయే పరిస్థితికి వచ్చిందంటే ఆలోచించండి. ఇలా మీ సిద్ధాంతం ప్రజలు నమ్మతలేరు. ఇవాళ మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, అందరు లొంగిపోండి. ఇంకా 4 నెలలు మాత్రమే మీకు సమయం ఉంది. 4 నెలలు మాత్రమే సమయం ఉంది. అమిత్ షా గారి యొక్క లక్ష్యం 2026 మార్చ్ మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యం. అమిత్ షా గారు ఒక మాట అంటే మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తి. మీకు అవకాశం ఇంకా 4 నెలలు ఉంది. ఇవాళ హిడ్మా ఇవాళ పెద్ద నాయకుడు, మావోయిస్ట్ సంబంధించి జాతీయ స్థాయి నాయకుడు ఏం సాధించాడు చెప్పాలి. ఏం సాధించిండు? ఇవాళ నువ్వు చనిపోతే ఆయన చనిపోయిన భార్య చనిపోయా. ఇలా అర్బన్ నక్సల్స్ మాయలో పడి జంగల్లో ఉన్న నక్సలైట్స్ మీరు మోసపోకండి, మీ ప్రాణాలు తీసుకోకండి. అర్బన్ నక్సల్స్ అనే వ్యక్తులు ఏసీ రూమ్ లో ఉంటారు. వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి. అర్బన్ నక్సల్స్ కుటుంబాలు మంచిగా ఉంటాయి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాసి పైరవలు చేసుకుంటారు. వాళ్ళు మావోయిస్టు సిద్ధాంతాల గురించి వాళ్ళు మాట్లాడతలేరు. వాళ్ళకి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తారు. ఆస్తులు సంపాదించుకుంటారు. వాళ్ళు పైరవలు చేస్తున్నారు. వాళ్ళు ఏసీ రూమ్ లో ఉంటున్నారు, కార్లలో తిరుగుతున్నారు. మరి మీరు జంగల్ తిరుగుతాం, మీకు ఏమొచ్చింది? ప్రాణాలు కోల్పోతున్నారు. దేనికోసం పనిచేస్తున్నారు మీరు? ఇవాళ మరి అర్బన్ నక్సల్స్ మాట విని మీరు మోసపోకండి. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ ఇప్పటికైనా నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, ఎవరైతే అండర్ గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవాలను గ్రహించండి. మీ సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మలేరు. అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోకండి. మంచి ఆలోచనతో సమాజంలోకి రండి. మంచి ఆలోచన సమాజంలో సేవ చేసే ప్రయత్నం చేయండి. మీకు అండగా ప్రభుత్వాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. అర్బన్ నక్సల్స్ మాట నమ్మకండి. వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళ యొక్క ఆలోచనను, వాస్తవాలను గ్రహించండి. వాళ్ళ మోసపూరితమైన మాటలు, వాళ్ళ మాటలు నమ్మి మీ ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి నేను ఇవాళ అందరికీ అప్పీల్ చేస్తున్నా. ఇలా ఎన్కౌంటర్ గ్రహించి మీరు రండి. ఇంకా 4 నెలల సమయం ఉందని కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం.